ముఖ్యంగా ఇక పెద్ద పేగు, చిన్న పేగు ఇక క్యాన్సర్స్‌లో మరి మనకు కనబడేటువంటి లక్షణాలు ఏంటి అంటే, మన యొక్క మల విసర్జనలో ఆ యొక్క ప్రక్రియలో మార్పులు రావడం. అంటే కొన్నిసార్లు ఎక్కువగా విరోచనాలు అవ్వటం, తరచుగా విరోచనాలు అవుతున్నాయంటే అది క్యాన్సర్‌కి లక్షణం అయి ఉండవచ్చు. మానని విరోచనాలు. అలాగనే మరి మన యొక్క మల విసర్జనలో రక్తం కనబడినట్లయితే, లేకుంటే చీము లాంటిది వచ్చినట్లయితే అది క్యాన్సర్ యొక్క లక్షణం అయి ఉంటుంది. ఒకవేళ ఎక్కువగా కాన్‌స్టిపేషన్ ఉన్నా, ఎక్కువగా డయేరియా ఉన్నా కూడా మనం నెగ్లెక్ట్ చేయడానికి వీలు లేదు. అలాగనే మరి ఫుడ్ పైప్ క్యాన్సర్ సంబంధించి, స్టమక్ క్యాన్సర్ సంబంధించి కూడా కొన్ని లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. మింగడానికి ఇబ్బందిగా ఉంటుంది. మనం ఎంత నీళ్లు తాగకుండా గుటక లోపలికి వెళ్ళటం లేదు అంటే ఫుడ్ పైప్‌లో ప్రాబ్లమ్ ఉన్నట్లు. అలాగనే మరి స్టమక్ క్యాన్సర్స్‌లో కూడా ఆకలి లేకపోవటము, తినాలని అనిపించకపోవటము, ఓవరాల్‌గా వామిటింగ్ సెన్సేషన్ రావడము, ఇవన్నీ కూడా మరి యొక్క అప్పర్ జిఐ క్యాన్సర్ యొక్క లక్షణాలుగా కనబడుతూ ఉంటాయి. సో ఓవరాల్‌గా ఈ యొక్క మరి పెద్ద పేగు, చిన్న పేగు కానీ స్టమక్ క్యాన్సర్ యొక్క లక్షణాలు మనం చూసినట్లయితే ఎలాంటి మార్పులు కొత్తగా మనలో కనబడినా, మనం తినే విధానంలో కానీ, లేకుంటే మన యొక్క మల విసర్జన ప్రక్రియలో మార్పులు తరచుగా కనబడుతూ ఉన్నాయి, 2-3 వారాలు కూడా తగ్గటం లేదు అనుకుంటే మీరు వెంటనే వైద్యుని సంప్రదించాలి.